ఫ్రెండ్స్, చూడండి, మన గార్డెన్లో ఫస్ట్ టైము గుత్తి వంకాయ కాసింది. ఈ టబ్లో ఈ దోసపాదు మనం వేయలేదు, కిచెన్ వేస్ట్లో పడి మొలిసింది. ఇందులో ఒక మొక్క ఉండేది ఇంతకుముందు, ఆ మొక్క డ్యామేజ్ అయిపోయింది. తర్వాత ఈ పాదు వచ్చింది. ఇంకా అది అలాగే ఉంచేసాను నేను. ఇంకా అది ఎండిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ ఉన్నంతసేపు మనం పాదు తీయకూడదు. ఎండిపోయినట్టుంది అని లాగేస్తాము ఒక్కోసారి. ఫస్ట్లో అలాగే లాగేదాన్ని, ఏదొస్తే అది. ఈ ఫ్లవర్స్ ఉంటే పిందెలు వస్తాయి మనకి. అవి లేకుండా ఆకు పండిపోయింది అనుకోండి, ఇంకా అప్పుడు పాదైపోయినట్టు మనకి తెలిసిపోతుంది. ఇప్పుడైతే ఆ పాదు తీసేలోపు మనకి ఈ వంకాయ మొక్కలు పెద్దవి అవుతాయి. ఇంకా చక్కగా గుత్తి వంకాయలు వస్తాయి వీటికి. మనకి ఎన్నిసార్లు నర్సరీలో అడిగినా కూడా 5-6 మొక్కలు కూడా మనకి పొడవయే ఇచ్చారు. ఈసారి అయితే కరెక్ట్గా ఇచ్చినట్టున్నారు. ఈ గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం నాకు. ఇక ఇవి మసాలా పెట్టేసి వండితే చాలా బాగుంటుంది కర్రీ. అందుకని ఇవి అడిగేదాన్ని, వాళ్ళేమో అవి ఇచ్చేవాళ్ళు. ఈసారి అయితే నా కోరిక నెరవేరింది. చూడండి, ఒకటే వచ్చింది. మూడు మొక్కలు ఉన్నాయి. 3 2 6 వస్తే సరిపోతాయి కదా, ఒకటి వచ్చింది. ఈ ఒకటి మనం ఇంకొక కాయలు ఉన్నాయి కదా వంకాయలు, అందులో చేయొచ్చు అనుకుంటా కర్రీ. ఇప్పుడు ఇది ఇంకా పెద్దదైద్దేమో చూడాలి. ఇప్పుడైతే ఈరోజు అయితే హార్వెస్ట్ చేయను, కొంచెం ఎదగాలి అనుకుంటా. చూడండి, ఈ దోసకాయలు 2-3 సార్లు హార్వెస్ట్ చేసాం మనం. 3 కాయలు 4 కాయలు ఎతికితే కానీ కనిపించట్లేదు. ఎలా ఉందో చూడండి ఇక్కడ.